ఓకే అన్న 70 ఏళ్ల కాలం నుండి వాళ్ళే పరిపాలిస్తున్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. 70 ఏళ్ల కాలం నుండి వాళ్ళ పరిపాలన ప్రజలకు నచ్చిందని చెప్పేసి ఎందుకు అట్లా ఆలోచించకూడదు? అక్కడ పార్టీలు ఒకటి డిసైడ్ అయిపోయినాయి. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు, ఇంకో కొత్త నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. పార్టీలకు కావాల్సినది ఏముంటుందంటే ఎవరు కనిపించకపోయేసరికి అదే కుటుంబానికే టికెట్లు ఇవ్వడం. ఎవరైనా ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతారు కాదు, కనీసం మండల స్థాయికి కూడా ఎదగనిచ్చేది కాదు వాళ్ళు. అంటే కేవలం ఇప్పుడు వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉంటూ ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులను తక్కువ, అంటే వాళ్ళు ఎవరు భవిష్యత్తులో ప్రభావితం చేయరు, మా చెప్పు చేతుల్లో ఎవరైతే ఉంటారో అంటే అట్లాంటి వాళ్ళకి అక్కడ పెట్టుకొని ఆ రకంగా రాజకీయం చేస్తున్నట్టు ఉండడం వల్ల పార్టీలకు కూడా ఏం కావాలంటే వాళ్ళు ఆర్థికంగా షో చేయడం, మేము తప్ప ఇంకెవరు కూడా మమ్మల్ని తట్టుకోలేరని చెప్పి భ్రమ కల్పింపజేయడం. ఎవరైతే ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతారంటే వెంటనే వాళ్ళని అనగదొక్కడం వల్ల పార్టీలకు కూడా కనిపించలేదు, ఎవరు కూడా కనిపించని పరిస్థితి. ఎందుకోసం గతంలో గట్టుబిమ్మినికి టీడీపీ నుంచి పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు గెలిచినాడు కదా. ప్రజల లోపల బలంగా ఉన్నది, ఈ రెండు కుటుంబాలు కాకుండా వేరే వ్యక్తి రావాలంటే బలంగా ఉన్నది. కానీ ఎప్పటికప్పుడు కూడా ఆ బంగ్లా కుటుంబీకులు ఏం చేస్తున్నారంటే ఎత్తుకు పై ఎత్తేస్తూ బీసీలకు కావచ్చు, కింది వర్గాలకు కావచ్చు అధికారం రాకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నారు. రంజిత్ పోటీ చేసిన 2 సార్లు. అవును, మరి రంజిత్ని ఎందుకు ఎంచుకోలేకపోయారు ప్రజలు? నేను 2018లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ప్రజలకు పరిచయం లేదు నేను. ఓకే, అక్కడ ఇందాక చెప్పాను కదా, ఎవరైతే మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాడు అనుకో, ఈయన ఎవరు మనిషి, వాళ్ళని కాకుండా మూడో మనిషి తిరిగే, అంటే మా ప్రాంతం లోపల ప్రజలు కూడా రాజకీయ చైతన్యం లేకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి మైనస్ అక్కడ మాకు. అంటే ఈ వ్యక్తి తిరుగుతున్నట్టే ఆ రెండు కుటుంబాలను కాదని ఎట్లా తిరుగుతాడు, ఈయన ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే, లేకుంటే ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే, లేకుంటే ఎవరో డబ్బిస్తే తిరుగుతున్నాడా, లేకుంటే ఎవరిని ఓడగొట్టడానికి వచ్చినాడు అనేటువంటి భ్రమ 2018లో మొదటగా నేను నిలబడ్డప్పుడు ఊరూరా తిరుగుతూ, ప్రతి ఊరిలో తిరుగుతూ, ప్రతి ఊరి జనాన్ని తట్టి లేపుతూ, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను తట్టి లేపుతూ, ఇక్కడ జరుగుతున్నటువంటి 70 ఏళ్ల కుటుంబ పాలన ఏవైతే మనం ఏ రకంగా అయితే నలిగిపోయినా వాస్తవ విషయాలు చెప్తూ ఉంటే 2018లో కాస్త నిజమే చెప్తున్నాడు, వాస్తవాలే చెప్తున్నాడు. అన్నదమ్ముల మధ్య ఎట్లా కొట్లాటలు పెడతారు, కులాల మధ్య ఎట్లా కొట్లాటలు పెడతారు, ఎట్లా పంచాయతీలు ఎట్లా పెడతారు, మనల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎట్లా తిప్పుతారు అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా మనం కిందికి తీసుకెళ్తున్న క్రమం లోపల వాస్తవాలే చెప్తున్నాడు. కానీ ఈయన నమ్మిపోతే ఈయన ఉండడో లేకపోతే రేపు నాడు మళ్ళీ ఇంకొకరి బంగ్లాకో ఇంకో బండ్లకో వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాడో, లేకుంటే వాళ్ళే డబ్బు పెట్టి తిప్పుతున్నారా అనే అయోమయంలో ప్రజలు మొదటగా నమ్మలేదు. వాస్తవం ఎందుకోసం అంటే ఇన్నేళ్ల చరిత్రలో కూడా గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కూడా వీళ్ళు వస్తారు, ఈరోజు ప్రశ్నిస్తారు, మాట్లాడుతారు, పోతారు. తర్వాత ఇక్కడ మేము కదా స్థానికంగా, మేము ఇక్కడ ప్రజలం కదా, మమ్మల్ని గ్రామాల లోపల ఇబ్బందులు పెడతారేమో అనేటువంటి ఆలోచనతో 2018లో నమ్మకపోతే 2023 దాకా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి BLF నుంచి కాంటెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ప్రజల మధ్యనే ఉంటూ పల్లెనిద్రలు చేస్తూ, పాదయాత్ర చేస్తూ, ఓటు చైతన్య యాత్రలు చేస్తూ, ప్రజా సంక్షేమ పథకాల పట్ల కొట్లాడుతూ, పల్లెల్లోనే వండుకుంటూ, ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొట్లాడుతూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజల లోపల చైతన్యం వచ్చింది. పెద్ద ఎత్తున చైతన్యం వచ్చేసరికి రంజిత్ కుమార్కు ఒక ప్రధాన రాజకీయ పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాడు, ఓటేయాలని చెప్పేసి మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం మొదలుపెట్టినారు. ప్రజలు ప్రతి ఊరూర కమిటీలు వేయడం జరిగింది. ఊరూర కమిటీలు వేసి మనం కూడా రాజకీయంగా చైతన్యం కావాలా, మనం కూడా తెల్లంగీలు వేసుకోవాలా, మనం కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్తే ప్రజలు బాగా స్పందన వచ్చింది. ఆ క్రమం లోపల రంజిత్ కుమార్ ఎక్కడ వస్తే రంజిత్ కుమార్ రేపు నాడు ఏదైనా ప్రధాన పార్టీ టికెట్ ఇస్తే ఎక్కడ గెలుస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ కూడా వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబీకులకు సంబంధించి అందరూ కలిసి కూర్చొని, ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఆ బంగ్లా కుటుంబీకులు అన్నానో, ఎవరైతే ఆ బంగ్లా కుటుంబీకులు అన్నానో వాళ్ళందరూ కలిసి మళ్ళీ కూడా ఎవరైతే వాళ్ళకు తొత్తుగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరు భుజం మీద అయితే తుపాకు పెట్టి మనల్ని కాలవచ్చో మన వర్గాలనే తీసుకొచ్చి పెట్టి మళ్ళీ మా యొక్క వాదాన్ని బలహీనపరిచినటువంటి పరిస్థితి. ఓకే, ఇక్కడ రంజిత్ గతంలో కాంగ్రెస్ నుండి టికెట్ వస్తుంది దాదాపు ఖరారు అని చెప్పేసి అనుకున్నాక కాంగ్రెస్ టికెట్ వెనక్కి తీసుకుందా, లేదంటే ఇవ్వనే లేదు? అసలు అంటే ఇవ్వనే లేదు అంటే ఆలోచనలో ఉన్నాం. ఆ రోజు పరిస్థితుల్లో ప్రజలకందరూ కూడా అన్న మీరు ఇండివిజువల్గా కొట్లాడితే మనకు ఒక వేదిక లేకపోతే ఎట్లా అన్నప్పుడు ఒక ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒక వేదిక ద్వారా మనం కనుక పోటీ చేయగలిగితే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరూ అన్నప్పుడు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ దృష్టిలో ఉన్నప్పటికీ ఇమీడియట్గా నా కమ్యూనిటీకే, నా కులానికి చెందినటువంటి వ్యక్తిని, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి, అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని తీసుకొచ్చి ఇదే సామాజిక వర్గం వాళ్ళ ఆమెను తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టి, నేను అక్కడ గత 15 ఏళ్ళుగా సీడ్ మాఫియా పైన కొట్లాడుతుంటే ఆ సీడ్ మాఫియాని తీసుకొచ్చి ఫైనాన్స్ చేసి ఆమెకు టికెట్ ఇప్పించి రంజిత్ కుమార్ వస్తే మా ఆటలు సాగవు, మా వ్యాపారాలు సాగవు అని చెప్పేసి, మా దోపిడీ సాగవు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఎవరు? సరిత. సరిత. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సరిత గెలిచే అవకాశం ఉంది. కేవలం రంజిత్ కుమార్ ఒక అడుగు వెనుక వేస్తుంటే ఇలా ఒక కుర్మ కమ్యూనిటీ నుండి మరో ఎమ్మెల్యే మహిళగా ఉంటుండే
అనేది కూడా ఉంది. మరి సరితను ఓడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించాలనుకుర్రా, లేదంటే ఎవరైతే కృష్ణమోహన్ ఉండో ఆయన మీద పోటీ చేయాలనుకుర్రా? నేను ఆ రెండు కుటుంబాల పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. ఓకే. వాళ్ళ యొక్క అహంకారపూరిత వైఖరికి, వాళ్ళ నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి సీడ్ మాఫియా 40,000 మంది విత్తనపత్తి రైతులు విత్తనపత్తి సాగు చేస్తారు మా ప్రాంతంలో. అక్కడ ఒక 40 మంది ఆర్గనైజర్లు ఒక సీడ్ మాఫియా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తుంటే దానిపైన అనేక పోరాటాలు చేసినాం. రైతులకు న్యాయం చేసినాం, రేట్లు పెంచిచ్చినాం, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తే పైసలు ఇప్పించినాం. అనేక రకాలుగా మేము పోరాటం చేస్తుంటే ఈ సీడ్ మాఫియా మొత్తం కూడా కలిసి రంజిత్ కుమార్ రేపు కనుక మాకు వస్తే మాకు అన్యాయం జరుగుతుంది, కానీ మాకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈయన వాదం నింపినాడు కాబట్టి అదే వాదం మీదనే, అదే బీసీ వాదం మీదనే, అదే కులానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మేము పోటీ పెడితే రంజిత్ కుమార్ ఓడిపోతాడు. సరే వాళ్ళు గెలిచినా పర్లేదు, ఇక్కడ డికర్ణ వర్గీయులు గెలిచినా పర్లేదు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచినా పర్లేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య చీలిక తీసుకురావాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలామంది ఇందాక మీరు అన్నారు మీరు సపోర్ట్ చేసింటే ఆమె గెలుస్తుండే కదా అని చెప్పేసి. నేను ఏమన్నా అంటే ఒక సీడ్ మాఫియాను ఎంట తీసుకొని వచ్చి వాళ్ళు డబ్బిస్తే తీసుకొచ్చి మీరు నిలబడి, ఈరోజు వాళ్ళు ఫైనాన్స్ చేస్తే మీరు వచ్చి నిలబడి నేను ప్రచారం మీరు రండి అని నన్ను అడిగినప్పుడు నేను ఏ రకంగా పోమంటారు? వాళ్ళు కనీసం నన్ను వచ్చి అడగలేదు, తర్వాత అది పక్కకు పెడదాం, వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. కానీ నేను ఎవరికైతే వ్యతిరేకంగా కొట్లాడినానో, ఏ సీడ్ మాఫియాకి అయితే వ్యతిరేకంగా కొట్టారో అదే సీడ్ మాఫియా ఆమెను తీసుకొచ్చి ఆమెను ముందు నిలబెట్టి ఆమె భుజం మీద తుపాకు పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నం చేసినారు కనుకనే మేము ఆమెకు సపోర్ట్ చేయలేకపోయినాం.